26వ సంవత్సరం. 8వ రాశి వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి ఎట్లా వచ్చింది? మేష వృశ్చికయోర్భౌమ, కుజుడు అధిపతి. ఈ రాశికి కుజుడు శుక్రుడు తప్పితే ఏ గ్రహాలు కూడా పూర్తిగా బాగలేవు. అయితే ఈ వృశ్చిక రాశి ఎట్లా వచ్చింది? విశాఖ 4 పాదాలు, అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 1 పాదం, అనురాధ జ్యేష్ఠాంచ వృశ్చికం, విశాఖ 1 పాదం, విశాఖ నక్షత్రం 4వ పాదం, తర్వాత అనురాధ నక్షత్రం 4 పాదాలు, మరి జ్యేష్ఠ నక్షత్రం 4 పాదాలు. ఈ 9 పాదాలు కలిసి వృశ్చిక రాశి అయింది. ఈ వృశ్చిక రాశి చెప్పాలంటే ఇంతకుముందు 4 నెలల నుంచి కూడా చెబుతూ ఉన్నా, ఈ రాశి పూర్తిగా బాగాలేదు. చాలా కష్టదశ, చెప్పటానికి వీళ్ళని బాధలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఉన్నది తిని ఇంట్లో ఉండండి, గంజిలాగే బతకండి, కొత్త వృత్తులకు పోబాకండి. ఎవరైనా నీ దగ్గర డబ్బులు ఉన్నాయి, వడ్డీకి ఇవ్వయా, బ్యాంకీలో పెట్టుకుంటే నీకేమొస్తుంది, ₹2 వడ్డీ ఇస్తానంటే ఆశపడ్డారంటే నీ వడ్డీ పోతుంది, అసలు పోతుంది. బ్యాంకులో ఉంటే కొద్దిగా వడ్డీ అయినా వస్తుంది. వడ్డీ ఆశ మొదలు చేర్చనని అట్లాంటి పరిస్థితి రావడానికి సిద్ధంగా ఉంది. నీ పరిస్థితి బాగాలేదు. జాయింట్ వ్యాపారాలు చేస్తే నీతో కలిసేవాడు బాగా సంపాదించుకొని నష్టం చూపించి నీ మొత్తం దివాలా తీస్తాడు. కాబట్టి చాలా జాగ్రత్త అవసరం. దైవ బలం సంపాదించుకోవాలి, ఇష్ట దైవాన్ని పూజించాలి, ఏదో ఒక మంత్ర జపం చేసుకోవాలి, ప్రతిరోజు శివాలయానికి వెళ్ళాలి, శివుడికి ప్రదక్షిణ చేయాలి. ఈ రాశి వాళ్ళు మరి మారేడు దళాలతో శివుణ్ణి పూజించండి, మీకు అన్ని విధాలా బాగుంటుంది. నవగ్రహాలకు రోజు ప్రదక్షిణ చేయండి, బియ్యపు రవ్వ పంచదార కలిపి చీమల పుట్టలకు వేయండి. ఇట్లాంటివన్నీ చేస్తూ మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోండి. ఈ వృశ్చిక రాశికి చెప్పడానికి ఎక్కడ ఏమీ మంచి అనేది ఎక్కడ ఏమీ కనపడతలేదు. బాగా నష్టపడేటువంటి పరిస్థితులు ఉన్నాయి. గురువు అష్టమంలో ఉన్నాడు. ఎప్పుడైనా సరే చదువుకునే పిల్లలు ఏదైనా కాపీ కొడితే డీపార్ చేసి మళ్ళీ చదువుకునే పని లేకుండా జరుగుతుంది. బాగా ఉద్యోగం చేసేవాడు, గొప్ప ఉద్యోగం చేసేవాడు, గొప్ప జీతం సంపాదించేవాడు, పెద్ద పెద్ద పోస్టుల్లో ఉండేవాళ్ళు లంచాలు తీసుకుంటే విపరీతమైన లంచాలు వస్తాయి. లంచానికి ఆశపడితే ఎక్కడన్నా పట్టుబడితే నీకు లక్షల జీతం వచ్చే ఉద్యోగం పోవటమే కాకుండా మరి నీకు రావాల్సిన పిఎఫ్ కానీ గ్రాడ్యుయేట్ కానీ ఏమీ రాకుండా చివరికి జైలు పాలైపోయిన వాళ్ళు కూడా ఉన్నారు ఇట్లాంటి టైంలో. ఎందుకంటే చాలా జాగ్రత్త చెబుతున్నా, ఆశకి మితం లేదు. లక్షల రూపాయల జీతం వచ్చేదాన్ని పోగొట్టుకొని మరి దురాశకు పోయి లంచాలు తీసుకొని మరి గవర్నమెంట్ ఉద్యోగం పోగొట్టుకొని తర్వాత బతకలేక అందరిలో హీనంగా బతికి రూపాయికి ఇబ్బంది పడి జీవితం మొత్తం మనోవ్యాధితో కుంగి కుషించిపోయి మరణించిన వాళ్ళు కూడా ఉన్నారు. అట్లాంటి వాళ్ళు మా అయిన వాళ్ళలోనే ఉన్నారు. వాళ్ళని కళ్ళతో చూచా కాబట్టి ఈ వృశ్చిక రాశి అంత దురాగతమైన చెడు టైం కనపడుతుంది. నేను బాగున్నాను కదా అని మాత్రం ఎప్పుడు తొందరపడద్దు. నా చేతి నిండా డబ్బులు వస్తున్నాయని ఆశపడద్దు. ఇంటి నిండా బంగారం సంపాదించాను, ఇంటి నిండా డబ్బు వచ్చింది, మరి దురాగతంగా సంపాదించిన డబ్బులు నీకు ఎంత నష్టపడతాయో మీకు తెలియదు. కానీ సంపాదించేటప్పుడు ఉన్నది మొత్తం పోతుంది. మరి ఎంక్వైరీ చేస్తారు, ఇళ్లల్లోకి వస్తారు, మొత్తం చూస్తారు, మొత్తం తీసుకుపోతారు, ఉద్యోగం పోతుంది, డబ్బు మొత్తం పోతుంది, చాలా బాధపడతారు. ఆ వచ్చే 2-3 లక్షలతో బతికితే చివరికి వచ్చేప్పటికి కనీసం 50-60 లక్షల రూపాయల గ్రాడ్యుయేట్ వస్తుంది, కనీసం నెలకు కనీసం 60-70 వేల పెన్షన్ వస్తుంది. నేను నా తర్వాత నా భార్య కూడా హాయిగా బతికేవాళ్ళం. ఎంత పొరపాటు చేశానురా, ఎంత ఎదవ పని చేశానురా, ఎవరికి చెప్పుకోలేక లోపల బాధపడి జీవితం వృధా అయిపోయింది. ఇంత చండాలమైన పని చేసుకున్నాను, ఎవరికైనా చెప్పుకుంటానికి కూడా నామర్దాగా ఉంది,
ఇంత పోగొట్టుకున్నాను అని బాధపడుతున్న వాళ్ళు కూడా నా దగ్గరికి వస్తారు. అట్లాంటి వాళ్ళు ముందెవరైనా అట్లాంటి పనులు చేస్తారేమో, అటువంటి పొరపాటు పడతారేమో, దెబ్బతింటారేమో అనే ఉద్దేశంతో ఈ రాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండండి. ఎటువంటి దురాశకు పోవద్దు, మీరు ఉన్నదాన్ని పోగొట్టుకోవద్దు, వడ్డీ ఆశలకు పోవద్దు. ఈ రాశి వాళ్ళు ఎవరైనా సరే ఏ ఇండస్ట్రీస్కి బ్యాంకు లోన్లకు అప్లై చేస్తే మీరు సాక్షి సంతకాలు పెట్టద్దు. వాడు డబ్బు తీసుకొని పరారైపోతాడు. నిన్ను నీ ఆస్తి అమ్మినా కూడా ఆ బాకీ తీరక నీ ఉద్యోగం పోయి జైలు పాలవుతావు. ఇట్లాంటి రకరకాలైన సమస్యలు ఈ వృశ్చిక రాశికి కనపడుతూ ఉన్నాయి. వీటి నుంచి మీరు బయటపడాలంటే డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకొని ఆ బాధలు పోవటానికి తగినటువంటి శాంతి చేసుకుంటే మీకు అన్ని విధాలా బాగుంటుంది. మీరు బాగుపడతారు. స్వస్తి.